కూడా ఆశయాలు ఉంటాయి. సో మీరు కొంత అఘోరిని పెళ్లి చేసుకున్నారు కాబట్టి ఎన్ని సాధ్యమయ్యే అవకాశం ఉంది, ఎంత మేర మీరు ఆ లక్ష్యాలను అంటే మీరు పెట్టుకున్నటువంటి ఆ థాట్స్ని ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది? యా అంటే సినిమాకి తీసుకెళ్తారు, బయటికి కావాలి ఎక్కడికైనా రెస్టారెంట్ కి అలా వెళ్ళొచ్చు. అంటే నేను కొంచెం ఫ్యాషనబుల్ లైఫ్ చూసాను కాబట్టి ఓకే అది చాలు అనుకుని వచ్చాను కాబట్టి ఇక్కడ కూడా ఈమెమి ఆపడం అక్కడికి వెళ్ళలేదు ఇక్కడికి వెళ్ళదు అని ఏం లేదు. నా ఇష్టం వచ్చి నేను ఉండొచ్చు అని చెప్పారు. నీకు నచ్చింది తిను, నీకు నచ్చినట్టు ఉండు, నీకు కావాలంటే ఏదైనా సినిమాకి వెళ్ళాలంటే వెళ్ళు, షాపింగ్ చేయాలంటే చేసుకో అన్నారు. ఒంటరిగా వెళ్ళాలేమో, నీతో పాటు అఘోరి కూడా వస్తారా సినిమాకి? ఇక తీసుకెళ్లేదు నేనే కదా, దగ్గరుండి తీసుకెళ్ళాలి, తప్పదు. మీరు చూస్తారైతే సినిమాలు? నేను చూడను, నేను జస్ట్ బయట ఉండి నేను కార్లోనే ఉంటాను, ఆమె వెళ్తుంది చూస్తుంది మళ్ళీ వచ్చేస్తుంది. కానీ ఆ మూమెంట్ మిస్ అవుతారు కదా ఇద్దరు. మామూలుగా నేను చెప్పింది ఇందాక అదే, అమ్మాయిలు తన భర్తతో సినిమాకి వెళ్ళాలని లేకపోతే ఇంకా మంచి మంచి రెస్టారెంట్స్కి వెళ్ళాలని అనుకుంటూ ఉంటారు. అప్పటిది ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే, అంటే మీరు తనతో పాటుగా రావాలని ఒకరు అడిగింది అనుకోండి, తను కూడా చూడాలని ముచ్చటేస్తోంది, మీరు వెళ్తారా? ఇక వెళ్ళక తప్పదు కదా, భార్య అడుగు జాడల్లో కూడా భర్త కూడా నడవాలి, అప్పుడే కాపురం బాగుంటది. సో ఇక్కడ భర్త భార్య మళ్ళొకసారి చెప్తారా నాకు? భర్త అడుగు జాడల్లో భార్య నడుస్తుంది, భార్య అడుగు జాడల్లో భర్త నడుస్తుంది. అండర్స్టాండ్ చేసుకుని ఉంటుంది. ఓకే, సో ప్రెసెంట్ పిల్లలు అంటారా, ఇప్పుడు పిల్లల్ని కూడా చెప్పారు కదా, పిల్లలు అంటారా ఒక ఇద్దరిని దత్తత తీసుకుంటాము, ఒక అబ్బాయిని ఒక అమ్మాయిని చక్కగా సాదుకుంటాం, ఇంకేం కావాలి. ఓకే, సో వర్షిని పేరెంట్స్ ఎవరు మళ్ళీ కాల్ చేసే ప్రయత్నం చేయలేదా, మాట్లాడే ప్రయత్నంగా ఏం జరగలేదా? లేదు లేదు, కంప్లీట్ కాంటాక్ట్ కట్. ఇక ఏమో అందరికి ఫోన్లు కలుస్తున్నాయి, మరి వాళ్ళకి ఎందుకు వాళ్ళు చేశారో చేయలేదో తెలియదు, కానీ ఫోన్లు అయితే అందరికి కలుస్తున్నాయి. వాళ్ళు చేస్తే ఒకవేళ ఫోన్లు కూడా కలుస్తాయి కదా, మాట్లాడే వాళ్ళు. కానీ ఏదేమైనా మీరు పెళ్లి చేసుకున్నారు, అంతా బాగానే ఉంది, కానీ ఒకసారి మీరైనా కూడా వాళ్ళ తల్లితో మాట్లాడాల్సింది. సరేలే అమ్మ, జరిగిందే జరిగిపోయింది, నేను చూసుకుంటాను ఇక అని చెప్పి ఇప్పుడు ధైర్యాన్ని ఇవ్వాల్సింది. ఇష్యూ జరిగిన తర్వాత వాళ్ళు కూడా కోపంగా ఉన్నారు కాబట్టి మేము ఫోన్ చేసినాక కానీ ఎలా మాట్లాడతారో అర్థమైపోద్ది. అందుకని చెప్పి మేము కాంటాక్ట్ అవ్వట్లేదు. ఓకే, కొంచెం చెలబడ్డా ఒక నెల 2 నెలలు ఆగిన తర్వాత మేమే వెళ్ళి కలుద్దాం అనుకున్నాం. సో అలా వెళ్ళి కలుస్తాం డైరెక్ట్. సో కొన్ని ఇప్పుడు మనం ఇంట్రెస్టింగ్ పబ్లిక్ డిమాండ్ ప్రకారంగా వాళ్ళకి కొన్ని క్వశ్చన్స్ కూడా అడిగే ప్రయత్నం చేస్తాను. కొంత మీకు నొప్పించవచ్చు, బట్ డెఫినెట్గా ఆన్సర్ కావాల్సిందే. అగోరి మీకు కూడా చెప్తున్నాను నేను. సో ఇక్కడ అనేక అనుమానాలు, అబ్బాయి అమ్మాయి పెళ్లి చేసుకుంటారు ఓకే, లేదంటే కొంత ఈ విషయాలు అమ్మాయిలు కొంత లెస్బియన్స్గా ఉన్నవారు కూడా వివాహం ఆడతారు, లేకపోతే కొంత సీక్రెట్ రిలేషన్షిప్లో ఉంటారు ఓకే. ఇక్కడ మీకు అసలు ఆలోచన లేదు, మీరు కంప్లీట్గా దైవాధీనంలోకి వెళ్ళిపోయారు, అన్నిటి కూడా శివయ్య అన్నట్టుగా వెళ్ళిపోయారు. ఒక అమ్మాయి పైన మీకు ఫీలింగ్ రావడం, తను చెప్పడం, మీకు ఫీలింగ్ రావడం, పెళ్లి చేసుకోవడం అంతా జరిగిపోయింది. ఇది సమాజం యాక్సెప్ట్ చేసే విషయం కాదు కదా. ఎందుకు ఇప్పుడు నేను కూడా స్త్రీ తత్వంలో ఉన్నాను కదా, ఏమన్నా పురుషుడిగా కనిపిస్తున్నానా ఏంటి? అవును, ఆఫ్ కోర్స్. ఇప్పుడు అమ్మవారి రూపం ఉందా లేకుంటే అబ్బాయి రూపం ఉందా? కానీ అఫీషియల్ గా అమ్మాయిలు పెళ్లి చేసుకున్నట్టు ఎక్కడ లేదు. మరి ఇక్కడ కూడా అమ్మాయే కదా. అదే అంటున్నా, అఫీషియల్ గా అమ్మాయి పెళ్లి చేసుకున్నట్టు ఎక్కడ లేదు ఇంతవరకు. కాదు, ఇష్టపడితే మనుషులు కలిసి వాళ్ళు ఇష్టపడితే అబ్బాయి అయినా గానీ, అమ్మాయి అయినా గానీ, లేదా అమ్మాయి వేరే వాళ్ళతో అయినా గానీ, అమ్మాయి అబ్బాయి అయినా గానీ ఇలా సహజీవనం చేయడానికి వాళ్ళకి పూర్తి హక్కులు ఉన్నాయి. కానీ మీరు పెళ్లి చేసుకున్నారు, సహజీవనం అనట్లేదు మీరు అంత మంత్రోచ్చరణ మధ్య అందరూ చూస్తుండగా అందరూ సహజీవనంగా ఉంటారు, కానీ మేము అలా కాదు అని చెప్పి పెళ్లి చేసుకున్నాము. పెళ్లి చేసుకుంటే ఇంకా స్ట్రాంగ్ గా ఉంటది కదా మా బంధం, అలా అనుకుని మేము పెళ్లి చేసుకున్నాం. ఇది ఎవరికన్నా తప్పు అనిపిస్తే తప్పు అనిపించవచ్చు, కానీ మాకు తప్పు అనిపించట్లేదు. మా వర్షంలో మేము కరెక్టే ఉన్నాం. అంటే చాలా మంది కూడా కొన్ని వీడియోస్లో కూడా చాలా మంది వారి అభిప్రాయం వ్యక్తం చేస్తుంటే శాస్త్రీయంగా సమాజం యాక్సెప్ట్ చేసే విషయం కాదు అని చెప్పి అఘోరిని ఉద్దేశించి మాత్రం మాట్లాడుతున్నారు వాళ్ళ వర్షం. ఇక్కడ పక్కన పెడితే అన్నీ తెలిసిన మీరు, సనాతన ధర్మం అని చెప్పే మీరు ఎక్కడ కూడా ఈ రకంగా వివాహాలు చేసుకోవాలని చెప్పి ఎక్కడ లేదు కదా, మరి అంతటి మాట్లాడిన మీరు ఇప్పుడు ఇలా చేసుకోవాల్సి వచ్చిందని చెప్పి అడుగుతున్నారు. తోడు ఒకరికొకరు తోడు ఉన్నప్పుడు బంధం కూడా స్ట్రాంగ్ ఉండాలంటే చేసుకోవాలి, పర్లేదు, చేసుకోవచ్చు కూడా. అది మా దృష్టిలో తప్పు కాదు అది. ఇప్పుడు సనాతన ధర్మం ఏమైపోయింది? సనాతన ధర్మం పోరాటం తెలుగు రాష్ట్రాల్లో మీరు వచ్చి ఆలయాల అది నడుస్తూనే ఉంటది నాన్న, అది నడుస్తూనే ఉంటది, దాందే దీందే. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇంత జరుగుతుంది కాబట్టి ఇప్పుడు నేను మ్యారేజ్ చేసుకున్నాము మేమిద్దరము, మ్యారేజ్ చేసుకొని కొన్ని గుళ్ళు తిరిగేటివి ఉన్నాయి కాబట్టి అవి తిరిగిన తర్వాత అది కంటిన్యూ అవుతుంది. అది ఎందుకు ఆపుతాము? సాధన ఎందుకు ఆగుతుంది? అవుతూనే ఉంటాయి. వర్షిని, నేను గతంలో కూడా మీతో ఇంటర్వ్యూ చేసినప్పుడు మీ ఇద్దరు రిలేషన్షిప్ని నేను ఏమని పేరు పెట్టి పిలవాలి అని అంటే మీరేమన్నారు? తల్లి బిడ్డ అన్నారు.
మరి ఆ రోజున అతను అబద్ధం నేను చెప్పారా? ఆచరిస్తాను దానికి. ఆ. తల్లి కూతురు అని ఎందుకు అన్నానంటే మేమిద్దరం కలిసి ఉండాలి అని ఫిక్స్ అయిపోయాం. ఆ, ఫిక్స్ అయినప్పుడు మా ఫ్యామిలీ ఒప్పుకోవట్లేదు. ఆ, అయితే ఇక్కడ ఎలాగైనా ఉండాలి అని చెప్పి ఒక సాధనగా పరంగా వెళ్తే ఓకే ఇలా ఉండనిస్తారు కదా అని చెప్పని నేను ఆ పేరుతో అన్నాను. కానీ కొన్ని మీడియాలో కూడా చూసాను వర్షిని అబద్ధాలు చెప్తుంది అది ఇది అని. నేను అబద్ధం చెప్పలేదు. ఉమ్, నా ఇష్టాన్ని నేను తనతో కలిసి ఉండాలి అనుకున్నాను కాబట్టి ఆ మాట అలా చెప్పాను. ఉమ్. ఇంకా అలాగే చెప్పినా కూడా మా పేరెంట్స్ వచ్చి అప్పటికే మీకు పెళ్లి అయిపోయింది, అప్పటికే మీకు 2 సార్లు పెళ్లి అయిపోయింది. కానీ మీరు పెళ్లి కాలేదు, ఇదంతా అబద్ధం అని చెప్పి నాతో అబద్ధాలు ఆడారు. అయితే అంటే కొంచెం బయట వాళ్ళ గురించి కూడా ఆలోచించాము, అందుకని చెప్పి అలా చెప్పడం జరిగింది. ఇంకా తర్వాత ఇలా కూడా యూజ్ లేదు అని చెప్పని ఇంకా మీడియా ముందు మీకు వచ్చేసి నిజం చెప్పేద్దాం అంతా. మీరు జనవరి 30కి పెళ్లి అయిందన్నారు, కానీ మనం ఆల్మోస్ట్ 13 ఓకే 13కి పెళ్లి అయిందన్నారు. ఆల్మోస్ట్ మరి గతంలో నాతో పాటు మీరు ఫస్ట్లీ అగోరితో కలిసి ఉన్నప్పుడు మీ పేరెంట్స్ వచ్చి తీసుకువెళ్ళక ముందు వరకు కూడా మనం మాట్లాడుకున్నప్పుడు మా ఇద్దరి మధ్య తల్లి బిడ్డల రిలేషన్, నా తల్లి లాంటిది, నా గురువు లాంటిది అన్నారు. కానీ అప్పుడు అబద్ధం. ఇప్పుడు అంతా తానే అనుకున్నప్పుడు తనలో తల్లిని చూసుకుంటాను, తండ్రిని చూసుకుంటాను, భర్తని చూసుకుంటాను. నేను అడిగాను మీ పేరెంట్స్ మీరు పెళ్లి చేసుకుంటున్నారని చెప్పారు, మీరు మీ వెళ్ళో తాలిబొట్టు కట్టిందని చెప్పి అన్నారు, ఏదో కొన్ని పుస్తకాలు కూడా తీసుకొచ్చి వేసిందన్నారు అవన్నీ అని చెప్తే అవంతా అబద్ధం, ఆధారాలు ఉంటే ప్రూవ్ చేయండి అని అగోరి నాతో ఛాలెంజ్ కూడా చేసింది, వాళ్ళ పేరెంట్స్ కి ఛాలెంజ్ చేసింది. తర్వాత ఒప్పుకున్నాం. దాన్ని నిజం చేయడానికే కదా ఇంత కలిసి ఉంటామని కాదు కాదు అంటే మీరు ఆ రోజు అగోరి గారు మీరే ఆ రోజు ఛాలెంజ్ చేశారు కూడా. ఎస్ నేను ఎవరిని పెళ్లి చేసుకోలేదు, దమ్ముంటే ఆ తాలిబొట్టు చూపించమనండి, నేను ఎవరిని పెళ్లి చేసుకున్న నా శిష్యురాలు సాధన నేర్చుకుంటానంది, సాధన నేర్పిస్తాను, మధ్య మధ్యలో వాళ్ళ ఇంటికి పంపిస్తానని చెప్పని మీరే అన్నారు. మళ్ళీ ఇప్పుడు మీరే తప్పుని ఒప్పుకొని ఎస్ నేను పెళ్లి చేసుకున్నానని చెప్తున్నారు. అదే ఆ టైంలో అలా చెప్పాము ఎందుకంటే ఆ టైమింగ్ అలాంటిది. అంటే మీరు అదే అంటున్నారు, మేము అబద్ధం చెప్పాం సమాజానికి, అది ఒప్పుకోండి. అబద్ధం అయితే చెప్పలేదండి, కలిసి ఉండాలి అనుకుని అలా చెప్పాం కానీ అబద్ధం చెప్పలేదు. మీ రిలేషన్షిప్ విషయం అయితే అబద్ధమే కదా, ఎవరికి ఎక్స్పోజ్ చేయలేదు, మీరు ప్రపోజ్ చేసిన విషయం చెప్పలేదు, తర్వాత పెళ్ళైన విషయం ఎవరికి చెప్పలేదు. ఇప్పుడు ఇది కూడా చెప్పకుండా ఉండాల్సిందంటవా? అది మీ ఇష్టమే కదా, మీరు చెప్పకుండా ఉండాల్సిందంటే బహిరంగంగా ఛాలెంజ్ చేశారు, పెళ్లి చేసుకుంటా అని చెప్పారు, మంచిగా చక్కగా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు పెళ్లి చేసుకున్నారు అన్నారు కదా, ఇప్పుడు చేసుకొని చూపించాం నానా. ఇప్పుడు కంక్లూజన్ వచ్చేసింది కదా, ఘనంగా చేసుకొని చూపించాం ఇంకా. ఓకే, సో ఒక వీడియో ఉంది మీది, ఒకసారి నేను ఆడియో వినిపిస్తాను, దానికి సమాధానం ఏమని చెప్పగలుగుతారా? ఒక్కసారి గతంలో మీరు మాట్లాడిన ఆడియోనే కొంతమంది మాకు షేర్ చేశారు, నా ఆడియో వినిపిస్తాను మీకు. మన సంస్కృతిలో, మన సనాతన ధర్మంలో, మన హిందూ సాంప్రదాయాలలో ఇది ఎక్కడన్నా ఉందా? ఒక ఆడపిల్లకు తాడి కట్టడం ఉందా? మరి సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు వాళ్ళు? మీకు వినిపించిందా? మళ్ళీ వినిపించాలా? లేదు, వినిపించింది. ఒక్కసారి మళ్ళీ వినిపిస్తా. మన సంస్కృతిలో, మన సనాతన ధర్మంలో, మన హిందూ సాంప్రదాయాలలో ఇది ఎక్కడన్నా ఉందా? ఒక ఆడపిల్లకు తాడి కట్టడం ఉందా? మరి సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు వాళ్ళు? సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామంటే, సభ్య సమాజం పెళ్లి చేసుకున్నారు అని బురద రుద్దారు కదా, పెళ్లి చేసుకున్నాము, అది రాజ్యాంగంలో కూడా కొన్ని చోట్ల ఉన్నది. ఇప్పుడు అయినా పెళ్లి చేసుకున్నా కానీ అమ్మాయి మేము ఏం చేసుకోలేం కదా.